జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకు దూరంగా ఉండాలని తెలుగుదేశం పార్టీ డిసైడ్ అయినట్లు తెలుస్తుంది. బీఆర్ఎస్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ అకాల మరణంతో ఖాళీ అయిన జూబ్లీహిల్స్ సీటుకు త్వరలో ఉప ఎన్నిక జరగాల్సి ఉంది. గోపీనాథ్ రాజకీయ ప్రస్థానం టీడీపీలోనే మొదలైంది. బీఆర్ఎస్లో చేరే ముందు గోపీనాథ్ మొదటిసారి టీడీపీ తరపునే ఎమ్మెల్యేగా గెలిచారు. అకారణం చేతనే గోపీనాథ్ పార్థివ దేహానికి టీడీపీ అధినేత చంద్రబాబుతో పాటు ఆయన కుమారుడు లోకేష్ కూడా అంజలి ఘటించారు. గోపీనాథ్ కుటుంబ సభ్యులు ఎవరైనా పోటీ చేస్తే ఉప ఎన్నికకు దూరంగా ఉండటం మేలని చంద్రబాబు భావిస్తున్నారని తెలుగుదేశం వర్గాలు చెబుతున్నాయి. మరోవైపు జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో గెలిచి హైదరాబాద్లో బోనీ చేయాలని కాంగ్రెస్ పార్టీ భావిస్తుంది. మరి ఉప ఎన్నికకు దూరంగా ఉన్నామని చెబుతూనే తెలుగుదేశం పార్టీ పరోక్షంగా కాంగ్రెస్కు సపోర్ట్ ఇచ్చే అవకాశం కూడా ఉందనే ఊహాగానాలు వ్యక్తమవుతున్నాయి. బాబుగారి మాటలకు అర్థాలు వేరులే అన్నట్లు చంద్రబాబు తీసుకునే నిర్ణయాల వెనుక అంతరార్థాలు చాలానే ఉంటాయి. మరి జూబ్లీహిల్స్లో చంద్రబాబు వేయబోయే స్కెచ్ ఏమిటో, అది ఏ మేరకు ఫలిస్తుందో వేచి చూడాలి.